కూడా సైజు పెరిగింది. క్రొత్త నిబంధనలో యెహోవా అనేటువంటి మాట కనబడదు. పాత నిబంధనలోనే కనబడుతుంది. మరి యెహోవా దేవుడు ఏమైపోయాడు అంటే ఏమీ అవ్వలేదు. ప్రభువు అనే మాటలో ఉన్నాడు. పెద్ద అక్షరాలలో ప్రభువు యెహోవా దేవుడు అనమాట. రైట్. నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువు అంటే యెహోవా నా ప్రభువుతో చెప్పెను. రాజుని ప్రభు అంటారు. దావీదు రాజు, దావీదు ప్రభువు. ఆయన ఇంకా సింహాసనం మీదే ఉన్నాడు. ఈ కీర్తనలు అవి రాస్తా ఉన్నాడు, పాడుతూ ఉన్నాడు. అందులో ఒకానొక కీర్తన, ఒకానొక మాట ఇది పాడుతూ ఉన్నాడు. ఏంటిది? ప్రభువు నా ప్రభువుతో చెప్పాడు. నువ్వే కదా ప్రభువు ప్రజలందరికీ, ఇశ్రాయేలీయులకు. మళ్ళీ నీకు ఒక ప్రభు ఉన్నాడంటావు. ఎవరతను? అదే యేసుక్రీస్తు. మనవణ్ణి పట్టుకొని నా ప్రభువు, నా రాజు అంటున్నాడు. మీరేమో దావీదుకి కొడుకు అంటున్నారు. మీకు అంతే తెలుసు. అర్థమైందా? లాజిక్ అర్థమైందా? క్రీస్తు అంటే మీరేమనుకుంటున్నారు చెప్పండి అంటే, దావీదు కొడుకుని క్రీస్తు అంటామండి అంటున్నారు. దావీదు కొడుకుని క్రీస్తు అంటారు. సరే, దావీదు వంశంలో అలా పుట్టాడు, మనమనుడుగా క్రీస్తు అంటున్నారు. దాన్ని మించినటువంటి అర్థము ఇంకొకటి ఉన్నది కదా. మరి ఎందుకు మీరు అర్థం చేసుకోవట్లేదు? ఏమిటి అది అంటే, దావీదుకు కొడుకు కాదు, దావీదుకు ప్రభువు, దావీదుకు రాజు, రాజులకు రాజు. క్రీస్తు అంటే ఆషామాషి కాదు. మీరేమో దావీదుకు పుట్టినోడిని క్రీస్తు అనేస్తున్నారు. మించినటువంటి వాడు. ఆ రకంగా తెలియజేశాడు అనమాట.